హాయ్ అండి. thumbnail చూసే ఉంటారు కదా. అది ఏం లేదు, ఇయర్ బడ్స్తో మనం వాటిని ఏమంటారు, హెయిర్ యాక్సెసరీస్ అంట, అది వేసుకుందాం. అది చేసి చూపిస్తాను మీకు, సరేనండి. ఫస్ట్ ఇయర్ బడ్స్ తీసుకున్నా, వాటికి రెడ్ కలరు అండ్ గోల్డ్ కలరు 2 కలర్స్ వేసుకున్నా. అటు ఇటు వేసుకొని డ్రై కావడానికి పెట్టినా అనమాట, ఎండబెట్టిన. అవి డ్రై అయిన తర్వాత ఏం లేదు, మనం వాటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా నాకైతే దగ్గర 2 ప్యాకెట్స్ దాకా పడినాయండి ఆ రెండు చేయడానికి. వాటిని డ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నాను అనమాట. చూసిండ్రా, మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక గ్లాస్ కొలతతో అట్లా రౌండ్ షేప్లో డ్రా చేసుకొని ఫెవికాల్ రాసుకొని అతకబెట్టుకున్నాం. చుట్టూ ఫస్ట్ రెడ్ కలర్, అది రెడ్ కలరే కానీ ఇలాంటి పింక్లో కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ వేసిన. చుట్టూ ఫస్ట్ రెడ్ కలరు, తర్వాత గోల్డ్, మళ్ళీ రెడ్ అనమాట. నేను 3 లేయర్స్ చేసిన. నేను కొంచెం పెద్దగా కావాలా, పెద్దగా పంపించాలన్నట్టే కొంచెం పెద్దగా చేశాను అనమాట. పెద్దగా కూడా బాగుంటుంది, సరేనండి. దయచేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే కనుక దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తేనేనండి వేరే వాళ్ళకు రికమెండ్ చేస్తారు యూట్యూబ్ ఈ వీడియోని, సరేనండి. చూసిందా, ఇప్పుడు మనము దానికి తగ్గట్టు మళ్ళీ అట్ట కట్ చేసుకొని అతకబెట్టుకొని ఇప్పుడు మనం గోల్డ్ని అతికిస్తున్నాం అనమాట. అది కూడా రౌండ్గా మొత్తం. దయచేసి ఏమనుకోకుండా దయచేసి అండి ప్లీజ్ ముందుగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎట్లుందనేది మాత్రం చెప్పడం మర్చిపోకండి. నచ్చితే చెప్పండి, ఏమైనా తప్పులు ఉంటే కూడా చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకేనా అండి. నాకు కొంచెం సజెషన్ లాంటివి ఇవ్వండి, ఇట్లా చేయండి అట్లా చేయండి అని. నేను కూడా అట్లా చేయడానికి ప్రయత్నిస్తా, తెలుసుకుంటాను అనమాట. నేను కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను, సరేనా అండి. ఇప్పుడు మళ్ళీ చూపించిన కదా, ఇప్పుడు మళ్ళీ 2 మూతలు డ్రై చేసుకొని మళ్ళీ వాటిని కడిగి చేసుకొని మళ్ళీ ఇప్పుడు రెడ్ కలర్ పెడుతున్నాం, సరేనండి. ఏ డౌట్ వచ్చినా అడగండి, చెప్పండి నాకు. ఇట్లా చేయండి, అట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. ఓకేనండి. ఇప్పుడు రెడ్ కలర్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ కట్ట పెట్టుకోను. దాన్ని ఫెవికాల్ రాసుకొని అట్లా అతకబెట్టుకున్నామండి. అతకబెట్టుకున్నాక అందరిలా కాకుండా నేను కొంచెం రొటీన్గా చేద్దాం అనుకొని నేను మిర్రర్స్ పెట్టుకున్నాను అనమాట. చిన్న మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ మిర్రర్స్ని చుట్టూ అతికిచ్చేసిన. మనకంటూ ఒకటి ఇది ఉండాలి కదండి, అందుకని అందరిలా కాకుండా నేను కొంచెం వెరైటీగా ఉండాలన్నట్టే మిర్రర్స్ ఇచ్చిన. కానీ మిర్రర్స్ పెట్టినా కూడా ఎంత బాగుంది తెలుసా, చాలా బాగుంది. ఏమో నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. మధ్యలోనేమో హాఫ్ బీడ్ ఉంటుంది చూసిండ్రా, అది అతకబెట్టిన. ఇంకా చుట్టూ మన బాల్ చైన్ ఉంటుంది కదండి, ఆ బాల్ చైన్ని మొత్తం చుట్టూ ఫిలప్ చేసిన అన్నమాట. మనకి ఎంత కావాలో చూసుకుంటూ కరెక్ట్ సెట్ అయిన మందం చూసుకొని తర్వాత ఎక్స్ట్రా మందం కట్ చేసుకున్నాం అనమాట. అట్లనే చుట్టూ బాల్ చైన్ అతికిచ్చేసినాం. చూడండి, మీకేమన్నా కావాలంటే కూడా అడగండి, నేను నా వల్ల అయితే నేను చేయడానికి ప్రయత్నిస్తాను, సరేనండి. ఇప్పుడు 2 అయిపోయినాయి కదండి, ఒకటి చూపించిన కదా, ఇంకోటి ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నా. దాన్ని ఇప్పుడు మనం బ్యాగ్ పెట్టేసి చైన్కి తీసుకున్నాం. ఇప్పుడు బాల్ చైన్కి మన దగ్గర గోల్డ్ బీడ్స్ ఉండే, వాటిని ఇట్లా కదలకుండా అతకబెట్టేసాను అనమాట. ఫెవికాల్ అటు ఇటు రాసి బాల్ చైన్లోకి ఎక్కించి బీడ్స్ని అట్లా 4 వేసుకున్నాను అనమాట. ఫస్ట్ కొంచెం చిన్నది, తర్వాత రెండోది ఇంకొంచెం పెద్దది, అట్లా కొంచెం
పెంచుకుంటలేనమాట. తర్వాత ఇప్పుడు మనం అతికిచ్చేసుకుందాం. ఫస్ట్ చిన్నది దానికి అతికించుకున్నాక దాని మొత్తం లేవకుండా కొంచెం పేపర్ వేసి గట్టిగా స్టిచ్ చేసినాం అనమాట, అతికిచ్చేసినాం అనమాట. ఇప్పుడు రెండవది రెండు మొత్తం 4 పెట్టేసుకున్నాను అనమాట. నేను 4 పెట్టిన. చూడండి, దయచేసి నచ్చితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మన డౌట్లు ఉంటే కూడా అడగడం మర్చిపోకండి, సరేనా అండి? ఇప్పుడు లాస్ట్ 4ది దాన్ని కూడా అతికిచ్చేసుకుందాం. అయిపోయిందండి. అయ్యో, ఇందాక ఇంకొక వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇది మనకు క్లిప్లకు ఫెవిక్విక్ రాసిన అనమాట, గట్టిగా అతకడానికి ఫెవిక్విక్ రాసి పెట్టాను అనమాట. చూసిన లుక్ ఎలా ఉందో చూడండి, ఎంత బాగుందో. ఇప్పుడు చూడండి హెయిర్కి ఇంకెంత బాగుందో. నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.